ఎక్సైజ్ కమిషనర్ తీరును ఉద్యోగుల సంఘం జేఏసీ ఖండించింది. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న సోమిరెడ్డిని దూషించడం సరికాదని స్పష్టం చేసింది. డీసీ సోమిరెడ్డిని దూషించిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఎక్సైజ్ శాఖలో అధికారులకు కమిషనర్కు మధ్య చెలరేగిన వివాదము చిలికి గాలివాన్లా మారినట్లు కనిపిస్తోంది. అధికారులకు ఆయనకు మధ్య పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదము 2 రోజుల కిందట జరిగిన తాజా సంఘటనతో వెలుగులోకొచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను లెక్క చేయకుండా వాళ్ళను నీచంగా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన మాట తీరుతో అధికారులు, ఉన్నతాధికారులు అంటే అదనపు కమిషనర్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా పూర్తిగా మానసిక వేదంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పిలుస్తున్నారంటే కూడా ఏదన్నా అంశం మీద డిస్కషన్ చేసేదానికి ఆయన పిలుస్తున్నారంటే కూడా భయంతో వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ ఏది నిర్వహించినా కానీ అవతల వ్యక్తికి గౌరవం అనేది ఇవ్వకుండా కించపరిచినట్టుగా తక్కువ చేసి చూడడం, తక్కువ స్థాయి చేసి మాట్లాడము, ఇడియట్, రాస్కేలు, ఇట్లా వెధవ, ఇట్లా రకరకాల పదాలు నోటికొచ్చేట్టు మాట్లాడుతూ అవతల వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. అయితే నిన్న తాజాగా 2 రోజుల కిందట అంటే మొన్న రాత్రి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరికి సంబంధించిన బదిలీలకు సంబంధించి మొత్తం కూడా ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆయనకు వివరించేదానికి వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న వివాదము పెద్ద ఎత్తున జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు నిలబెట్టి నోటుకొచ్చినట్టు దుర్భాషలు అన్నట్టుగా సహచర ఉద్యోగులు చెప్తున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అక్కడ నిజాయితీ గల అధికారిగా మన్ననలు పొంది ఉన్నాడు. ఆయన పనితీరు కూడా బాగుంటుందని చెప్పేసి మిగిలిన అధికారులందరూ చెప్తున్నారు. అయితే ఈ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన మొత్తం కూడా బదిలీలకు సంబంధించి అంతా కూడా ప్రక్రియ పూర్తయింది. రిమార్క్స్ రాసేటప్పుడు ఆయనకు ఏదో డౌట్ వచ్చి కమిషనర్ అడిగితే ఆ విషయం మీద స్పందించి వెధవ అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉండదు. అయితే వెధవ అని అనొద్దు సార్, మేము కూడా ఉద్యోగులు సార్, మమ్మల్ని రెస్పెక్ట్ చేయమని చెప్పేసి అన్నందుకు నిలబెట్టి దాదాపు 20 నిమిషాల పాటు కేవలం సోమిరెడ్డిని ఉద్దేశించే దుర్భాషలు ఆడినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా సోమిరెడ్డితో పాటు మరో 4-5 మంది డిప్యూటీ కమిషనర్లు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్ళను కూడా నోటుకొచ్చినట్టుగా దుర్భాషలు ఆడారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సోమిరెడ్డి ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ దుర్భాషలు ఆడారో దానికి తీవ్ర మానసిక వేదనకు గురైపోయి అక్కడికక్కడే కుప్ప కూలిపోవడంతో సహచర ఉద్యోగులందరూ, సహచర అధికారులందరూ కలిసికట్టుగా అప్పటికప్పుడు ఆయన్ను ఉన్నపలంగా హాస్పిటల్కు జాయిన్ చేయించారు. తీవ్ర మనోవేదనకు గురయ్యే నేను హాస్పిటల్ పాలయ్యాను, ఆయన అన్న మాటలను నేను తీసుకోలేకపోయినాను, మిగిలిన వాళ్ళ మాదిరి నేను దాన్ని సులభంగా తీసుకోలేకపోయినా మానసిక వేదనకు గురైనానని చెప్పేసి కొద్దిసేపటి కిందటే సోమిరెడ్డి తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. తాను ఆ అధికారి కూడా అట్లాగైనా కొనసాగితే తాను అక్కడ పనిచేయాలని చెప్పేసి రాజీనామా చేసేదానికి కూడా ఆయన సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఒక్క ఘటనే కాదు, ఈ గతంలో కూడా చాలా సంఘటనలు ఇలాంటివి జరిగినట్టుగా ఆయన మాట తీరుతో మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. గతంలో ఒక అడిషనల్ కమిషనర్ ఆయన ఛాంబర్లో డిస్కషన్ చేసినప్పుడు ఇదే విధంగా వెధవ అని చెప్పి తిట్టాడు. ఆయన వయసుకు, కమిషనర్ వయసుకు దాదాపు 15 సంవత్సరాలు తేడా ఉంటుంది. అయినప్పటికీ కూడా అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని అదనపు కమిషనర్ స్థాయి అధికారిని పట్టుకొని వెధవ అని మాట్లాడడంతో ఆయన కూడా తీవ్ర మనస్తాపానికి గురైపోయి ఎందుకు సార్ ఇలా మాట్లాడతారంటే ఆయన కూడా తీవ్ర దుర్భాషలు ఆడినట్టుగా తెలుస్తుంది. ఆయన అక్కడికక్కడే కుప్పగొలిపోవడంతో సహచర అధికారులందరూ కలిపి ఆయనకు సిపిఆర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో ఆయన బతికి బయటపడ్డాడు. ఇప్పటికీ ఆయన అధికారి ఆ కమిషనర్ దగ్గరికి పోవాలంటే భయాందోళనకు గురవుతాడు. ఎప్పుడు పిలిచినా కానీ ఆయన నోటి నుంచి ఎలాంటి దుర్భాషలు వస్తాయి, ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వస్తుందని చెప్పేసి
కంపితులవుతున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈయన కాకుండా టీజీబీసీఎల్ అంటే తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఉన్నత స్థాయి అధికారి, అంటే ఆ కార్పొరేషన్లో ఆయనే పెద్ద స్థాయి అధికారి, జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని శ్రీనివాస్ అనే అతన్ని కూడా ఈ రివ్యూ చేసే సందర్భంలో ఈ ఎక్సైజ్ అమ్మకాలకు సంబంధించి దానికి సంబంధించిన లెక్కల గణాంకాలకు సంబంధించి రివ్యూ చేసే సమీక్షించే సమయంలో ఆయనను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో ఆయన మాటలకు ఆయన తీవ్ర ఒత్తిడి గురైపోయి ఆయన అపస్మారక స్థితిలోకి చేరిపోయినాడు. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి చేర్చారు. దాదాపు 2 నెలల పాటు ఆయన హాస్పిటల్లో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆయన బతుకుతాడన్న నమ్మకం కూడా లేక తీవ్ర ఆందోళనకు గురైనట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఆ అధికారి హాస్పిటల్ నుంచి కోలుకున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా విధుల్లో చేరకుండా అక్కడే విధుల్లో చేరలేదు. ఇంకా ఇప్పటికి కూడా ఇలా 1 కాదు 2 కాదు సంఘటనలు వరుసగా జరుగుతూ అవుతాయి. కొంతమంది అధికారులు ఆయన అన్న మాటలను పెద్దగా పట్టించుకోకపోగా కొంతమంది తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇలాంటి అధికారిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎక్సైజ్ శాఖ ప్రతి 2 సంవత్సరాలకు సంవత్సరంన్నరకు కూడా తరచూ మారుతూనే ఉంటారు. మారినప్పటికీ కూడా ఇలాంటి అధికారి ఇలా అవమానం పరిచేటట్టుగా కించపరిచేటట్టుగా స్థాయిని దిగదార్చేటట్టుగా మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా వేధింపులకు గురి చేసే అధికారిని తాము ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సోమిరెడ్డి ఆసుపత్రి పాలు కావడంతో ఉద్యోగ సంఘాలు కూడా దీని మీద స్పందించాయి. ఉద్యోగ సంఘాలన్నీ కూడా సోమిరెడ్డికి అండగా నిలిచేదానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని అధికారి వైఖరి తక్షణమే విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి వెళితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ లోపలనే అధికారులందరూ కూడా కమిషనర్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ గ్రూపులో ఏదైతే సోమిరెడ్డి ఆయన అన్న మాటలకు మనోవేదనకు గురైపోయి హాస్పిటల్ పాలయ్యాడు ఆ విషయాన్నంతా కూడా ఆ గ్రూప్లో షేర్ చేసుకొని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి కమిషనర్ వేధింపులకు గురి చేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే విధి నిర్వహణలో ఏవైనా లోపాలుంటే తమకు చెప్పి చేయించుకోవాలని, అవసరమైతే ఒకవేళ ఆయనకు తగినట్టుగా పని చేయకపోతే నాన్ ఫోకల్ పాయింట్లో వేయాలి, కానీ ఇట్లా నోటికొచ్చిన మాటల వ్యక్తిత్వ హననం చేయడం తగదని చెప్పి కూడా అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి కావచ్చు, వాళ్ళ వివిధ సంఘాలన్నీ కూడా సోమిరెడ్డికి అండగా నిలుస్తాయి. సోమిరెడ్డిని పరామర్శించి తాము అండగా ఉంటామని చెప్పేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారం మీద చర్యలు తీసుకునేటట్టుగా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో ఏదైతే వాణిజ్య పనుల శాఖ అదేవిధంగా అబ్కారీ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రఘునందన్ రావు ఈ విషయం మీద ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు వాస్తవంగా ఏం జరిగింది క్షేత్రస్థాయిలో, అసలు ఈ కమిషనర్ ఎవరెవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడు, ఏ విధంగా వేధింపులకు గురి చేశారు తదితర అన్ని అంశాలన్నింటి కూడా పూర్తిగా ఆరాధించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ విషయం ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా పోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ విషయం మీద ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. మనకు సాయంత్రం లోపల ఈ విషయం మీద ప్రభుత్వం వైఖరి ఏదో స్పష్టమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోవడం, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా అందరూ ఏకమయ్యి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ కార్యదర్శి దృష్టికి ఈ విషయం పోయినందున ఆయన కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద గత కొన్ని నెలలుగా అధికారులకు కమిషనర్కు మధ్య కొనసాగుతున్న ఈ వివాదము తాజాగా జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం ఏదైతే అధికారులకు కమిషనర్కు మధ్య కొనసాగుతున్న వివాదం ఉన్నదో ఈ విషయం అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా వెళ్ళిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. ఆ కమిషనర్కు ఆ మంత్రికి మధ్య సఖ్యత లేదు, అందువల్ల ఆయన జోక్యం చేసుకోలేదు అని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా ఒక హెచ్ఓడిగా కొనసాగుతున్న ఎవరైనా కానీ ఐఏఎస్ అధికారి కావచ్చు, నాన్ ఐఏఎస్ అధికారి కావచ్చు, ఎవరైనా సరే కింది స్థాయి వాళ్ళు కూడా అందరినీ కలగలుపుకొని పని చేయించినట్లయితేనే అది ఫలితం ఉంటుంది. ఈ విధంగా మానసికంగా ఇబ్బంది పడినట్టే డిమారలైజ్ చేసినట్లయితే పనిచేసే అధికారులు కూడా పని చేసేదానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల పరోక్షంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారం అందరినీ కూడా
ప్రభుత్వం ఆరా తీసి దాని మీద ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆ కమిషనర్ అధికారులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, వాళ్ళ యొక్క ఆయన యొక్క తీరుతెన్నులు ఏంటి, గతంలో ఆయన పనిచేసిన చోట కూడా వీటిని పూర్తిగా ఆరా తీయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కూడా ఏదైతే వాణిజ్య పనుల శాఖ ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రఘునందన్ రావు ఈ విషయం పైన ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి లచ్చిరెడ్డితో పాటు మిగిలిన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా సమాయత్తమవుతున్నారు. కాసేపట్లో ఒక వినతిపత్రము రామకృష్ణారావుకు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఎక్సైజ్ కమిషనర్ వైఖరి మీద తీవ్రంగా మండిపడుతున్న ఎక్సైజ్ అధికారులు తాడోపేడో తేల్చుకోవడానికి ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.